ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి దేవుడు తన తీర్పుని ఇచ్చేశాడు. 2026 వీరికి కోట్లు గడించే యోగం. మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. ఈ 3 శుభవార్తలు తప్పకుండా వింటారు. అసలు కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది? 2026 వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు. 2026 ఈ కన్యా రాశి వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు. కన్యా రాశి వారికి సమయంలో సామర్థ్యాన్ని పెంచుకునేలాగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కార్యజయం సాధిస్తారు. కీర్తి పెరుగుతుంది. బంధువుల ఆదరాభిమానాలు లభిస్తాయి. ఆర్థిక లాభం ఉంటుంది. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆరాధన మీకు చాలా శక్తిని ఇస్తుంది. ధనయోగం అనుకూలంగా ఉంటుంది. ప్రణాళికబద్ధంగా పనిచేస్తే విజయాలు దగ్గరగా వస్తాయి. చిన్న తప్పులు పెద్ద సమస్యలుగా మారకుండా జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే మనసు తేలికపడుతుంది. గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు సహకరిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ కన్యా రాశి జాతకులకు ఈ సమయం మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో పూర్తిగా దక్కబోతూ ఉంది. ఈ రాశి జాతకులకు శుభవార్త ఏమిటి అంటే ఈ సమయం మీ యొక్క కెరియర్ చాలా బలంగా ఉంటుంది. పదవిలో గురుడు కీర్తిని, దీర్ఘకాలిక స్థిరత్వాన్ని మరియు అభివృద్ధిని ఇస్తాడు. లోపల ఎంత ఆందోళన ఉన్నా సరే బయట మీ యొక్క పురోగతి అయితే మాత్రము ఆగదు. ఇంటి పనులు లేదా కుటుంబ బాధ్యతల వలన మీ మనసు కూడా బిజీగా ఉండవచ్చు. ఆఫీస్ పనులు చేస్తూనే ఇంట్లో మరమ్మతులు, మార్పులు లేదా కుటుంబ నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. దీని వలన కాస్త అలసటగా అనిపించినా మీ అంకిత భావం మాత్రం తగ్గదు. ఈ సమయం పదవింట్లో ఉన్నటువంటి గురుడు మీకు పెద్ద అండ. సీనియర్ల నుండి ప్రశంసలు పొందడం లేదా కొత్త బాధ్యతలు స్వీకరించడం జరగవచ్చు. అధికారికంగా ప్రమోషన్ రాకపోయినా మీపైన నమ్మకం పెరగడాన్ని మీరు గమనిస్తారు. జనవరి మధ్య తర్వాత ఈ రాశి వారికి 5వ ఇల్లు అంటే పంచమ స్థానం యాక్టివ్ అవుతుంది. ఇది మీ యొక్క ప్రతిభ బయటపడే సమయము. మీటింగ్స్లో ధైర్యంగా మాట్లాడడం, కొత్త ఐడియాలు ఇవ్వడం లేదా మీ యొక్క సృజనాత్మకతకు గుర్తింపు లభించడం కూడా జరుగుతుంది. విద్య, కంటెంట్ డిజైన్, మేనేజ్మెంట్ లేదా ఐటీ రంగాల్లో ఉన్న వారికి ఇది చాలా అద్భుతమైన సమయంగా చెప్పాలి. మీ విలువను తక్కువగా అంచనా వేయకండి. ధైర్యంగా కానీ మర్యాదగా కానీ మాట్లాడండి. ఆర్థిక పరంగా ఈ సమయం స్థిరంగానే ఉంటుంది, కానీ ఇంటి అవసరాలు లేదా పిల్లల కోసం ఖర్చులు పెరుగుతాయి. అనుకోని ఖర్చులు పెరగవచ్చు. రిపేర్లు, ఆరోగ్యం లేదా గృహోపకరణాలు కొనుగోలు వంటివి కూడా రావచ్చు. 6వ ఇంట్లో రాహు అప్పులు మరియు అడ్డంకులను అధిగమించడానికి సహాయపడతాడు. పాత బాకీలు తీర్చడానికి లేదా అనవసరమైన ఖర్చులను అదుపు చేయడానికి కూడా మీరు గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. ద్వితీయార్థం ఆర్థికపరమైన నిర్ణయాలపైన మీరు నమ్మకం పెరుగుతుంది. పొదుపు మొదలుపెట్టడానికి లేదా పెట్టుబడుల గురించి ఆలోచించడానికి కూడా ఇది చాలా మంచి సమయము. ఎవరికీ కూడా గుడ్డిగా అప్పు ఇవ్వకండి. ఆర్థికపరమైన హద్దులు పెట్టుకోండి. ఈ నెల బంధాల విషయంలో ఓర్పు అవసరం. 7వ ఇంట్లో శని పరిణితిని మరియు బాధ్యతను కోరుకుంటాడు. దాంపత్య జీవితంలో ప్రేమ కంటే బాధ్యత అనేది అధికంగా ఉన్నట్లుగా అనిపించవచ్చు. కంగారు పడకండి. ఇది బంధాన్ని బలపరిచే సమయమే కానీ విడదీసే సమయం అయితే మాత్రము కాదు. అన్ని భారాల్ని కూడా మీరే మొయ్యకండి. మీలోని భావాలను ప్రశాంతంగా పంచుకోండి. దినచర్య సరిగా ఉంటే ఆరోగ్యం బాగుపడుతుంది. ద్వితీయార్థం శక్తి పెరుగుతుంది. మనసు తేలిక పడుతుంది. అయితే 5వ ఇంట్లో కుజుడి కారణంగా కారం, మసాలాలు ఎక్కువగా ఉంటే ఎసిడిటీ లేదా శరీరంలో వేడి కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
సరైన ప్లానింగ్ ఉన్నట్లయితే వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. కార్యకలాపాలను స్థిరీకరించడం, సిబ్బంది సమస్యలను పరిష్కరించడం లేదా సిస్టమ్స్ అనేవి మెరుగుపడడం పైన దృష్టి పెట్టండి. వృధా ఖర్చులను తగ్గించుకోవడానికి ఇది చాలా మంచి సమయము. ద్వితీయార్థం మార్కెటింగ్, బ్రాండింగ్ మరియు క్రియేటివిటీకి మంచి స్పందన ఉంటుంది. విద్యా, కన్సల్టెన్సీ, డిజైన్ లేదా సర్వీస్ రంగంలో ఉన్న వారికి ఇది చాలా బాగుంటుంది. తొందరపడి విస్తరణ చేయకండి, ప్లాన్ ప్రకారం వెళ్ళండి. విద్యార్థులకు ముఖ్యంగా జనవరి మధ్య తర్వాత సమయం చాలా బాగుంటుందండి. మొదట్లో ఇంట్లో డిస్టర్బెన్స్ లేదా ఒత్తిడి వలన ఏకాగ్రత కుదరకపోవచ్చు, కానీ పంచమ స్థానం యాక్టివ్ అయిన తర్వాత నుండి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మరియు చదువు కూడా సులభంగా మీకు అనిపిస్తుంది. రివిజన్ చేసుకోవడానికి, మాక్ టెస్ట్లో రాయడానికి మరియు ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి పెంచుకోవడానికి కూడా ఇది చాలా మంచి సమయంగా చెప్పాలి. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ కన్యా రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి జాతకులు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు, 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసపడట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమంలో వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరికి నడివయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలిపడట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. జన సమధ్యం ఉన్న చోబిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని వీరు ఎక్కువగా చెప్పుటకు ఎక్కువగా సంకోచపడతారు. బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తుకొని చిరకాలం కూడా బాధపడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని సద్వినియోగం చేసుకునే గుణము కలిగి ఉంటారు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకొని అన్ని రంగాల్లో రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లో, బ్యాంకుల్లో, కోశాగారంలో, సహకార శాఖల్లో వీరు సాధారణంగానే రాణిస్తారు. వీరికి చిన్నతనంలోనే వివాహం అయిన వారికి ఆపేక్ష అధికంగా ఉంటుంది. భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సర్దిద్దుకొనగలన గడసరితనం కూడా వీరిలో ఉంటుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీకు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.